తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అండి, చిరంజీవి గారి కమ్బ్యాక్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150 మీరే రాశారు. అవును, పెద్ద హిట్. మళ్ళీ హిస్టరీ, భూగోళంలో భూకంపం తెచ్చింది ఆ సినిమా. మళ్ళీ చిరంజీవి గారి ఇమేజ్ ఎక్కడ చెక్కు చెదరలేదు అని నిరూపించిన సినిమా అది అండి. అలాగే బాలకృష్ణ గారికి మీరు రాసిన శాతకర్ణి, అది వేరే. మీ డైలాగులన్నీ మారుమోగిపోయాయి. ఇప్పుడు సమయం లేదు మిత్రమా, ఈ డైలాగులన్నీ కూడా మన రింగ్ టోన్స్ కూడా వచ్చేసేవి. తర్వాత మీరేం రాసినా, మహానటి రాసినా లేకపోతే త్రిబులర్ రాసినా, త్రిబులర్ ఎక్కడికో ఆస్కార్కి వెళ్ళిపోయింది. ఏం సార్, ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్లో వరుణ్ తేజ్ నిజంగా హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ టెర్రిఫిక్ బ్రేక్. చేస్తున్నాడు సినిమాలు, అయ్యో ఓకే, కష్టపడుతున్నాడు, కృషి చేస్తున్నాడు. ఆయన వైపు నుంచి ఎప్పుడు తప్పు జరగలే. అవును, ఇప్పుడు అలాంటి ఒక నీడెడ్ బ్రేక్ చెప్పుకోవడానికి ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్గా వరుణ్ తేజ్కి ఇది హెల్ప్ అవుతుందా సార్? అవుతుందని అనుకుంటున్నాను సార్, అవ్వాలి కూడా. ఓకే, ఎందుకంటే కావలసినవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, జనానికి నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. 100% జనానికి రీచ్ అవుతుంది, జనం దీన్ని ఓన్ చేసుకుంటారు, సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా నిజంగా వరుణ్ బాబుకి ప్లస్ అవుతుంది అని చెప్పి 100% నాకైతే నమ్మకం ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్లో కూడా ఒక తికమక ఉన్నదండి. ఎలాగంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఎలా చూస్తున్నారు, కళ్ళద్దాలు పెట్టుకుని, లుంగి కట్టుకుని, ఒక ఎర్ర చొక్క, మెళ్ళలోని ఒక రుమాలు కట్టుకుని, క్లైమాక్స్లో జింగి జిగామని డ్యాన్సులు చేసే పాటలు, ఫైట్లు, నాటు డైలాగులు, పంచ్ డైలాగులు, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఆడిటోరియంస్ ఎంజాయ్ చేస్తున్నాయి సార్. ఇంకోసారి మల్టీప్లెక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇగో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఎనదర్ వరల్డ్, ఈ ఎనదర్ క్రియేషన్, అరే భలే తీశారా అని బయటకు వచ్చి మాట్లాడుకునే ఒక సెక్షన్ తయారయ్యారు సార్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజున మాసు ఆడుతున్నాయి. మొన్న నా సామిరంగా బ్రహ్మాండంగా ఆడింది, ఫుల్ నాటు విలేజ్ సినిమా అంతా కూడా. ఇంకో పక్కన బాగా కాస్ట్లీగా వేరే వరల్డ్ క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలాగండి ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఎట్లా మ్యాచ్ చేయగలదు సార్ ఈ సినిమా? సార్ నేనైతే అసలు ఇవన్నీ నమ్మను సార్. ఒకటే నమ్ముతానండి, జనాన్ని ఎంటర్టైన్ చేయటమే. మీరు శంకరాభరణం లాంటి సినిమా అయినా సరే బోరు కొట్టకుండా తీస్తేనే జనం చూస్తారు. బోరు కొడితే చూడరండి. మీరు ఎంటర్టైన్ చేసామా లేదనేది ఇంపార్టెంట్. అది జోనర్ ఏది. ఇప్పుడు వీడు టిక్కెట్ కొనుక్కొని వెళ్ళిపోయి లోపల కూర్చున్న తర్వాత వాడు ఎందుకు వచ్చాడు థియేటర్కి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి ఎందుకు వచ్చాడు? చూద్దామని వచ్చాడు కదా. అవును, చూద్దామని వచ్చాడు. అంటే ఏంటి? అది ఫస్ట్ మనం చూసేటువంటి ప్రమోషన్, మనం ఇచ్చే ప్రమోషన్స్ కానివ్వండి, మనం వేసే పోస్టర్స్ కానివ్వండి చూసి, ఆపరేషన్ వాలంటీర్ అంట, వరుణ్ బాబు ఏంటి ఏదో యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు, వార్ పైలట్ అంటే ఏదో చూద్దామని వచ్చాడంటే ఆ వాలంటే వాడికి ఇష్టమైందైనా కదా వచ్చేదాడు, లేకపోతే వాడు కదా థియేటర్కి. అదే అంతే కదా. ఇప్పుడు మనం ఒక శంకరాభరణం పోస్టర్ వేసాం, థియేటర్కి వచ్చాడంటే అర్థం ఏంటి? ఆ శంకరాభరణం సినిమా చూడటానికి వచ్చాడు కదా. అవును, లేకపోతే రాడు కదా వాడు. ఇక్కడ సినిమా మనకు వద్దులే అని చెప్పి వెళ్ళిపోతాడు కదా. ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెడతాడు? ఏముండవు సార్. వాడు వచ్చి కూర్చున్న తర్వాత వాడిని మనం ఎంటర్టైన్ చేసామా లేదా, వాడికి నచ్చేలాగా మనం చెప్పామా లేదా. మీరు ఏ కథనా సరే చెప్పండి, మీరు ఏ కథనా చెప్పండి, మహాభారతం చెప్పండి, రామాయణం చెప్పండి, బైబిల్ చెప్పండి, ఖురాన్ చెప్పండి, ఏదైనా చెప్పండి, బోరు కొట్టకుండా చెప్తే వాడు వింటాడు. చెప్పే విధానమే ఏదైనా. ఓకే, చెప్పే విధానమే. అంటే మీకు ఈ బ్యాక్డ్రాప్ మిమ్మల్ని అలా చెప్పనిచ్చిందండి? 100%. ఈ బ్యాక్డ్రాప్ మిమ్మల్ని అలా ఎలవ్ చేసిందా? అసలు అలా ఎలవ్ చేయని బ్యాక్డ్రాపే ఉండదండి. ఏ బ్యాక్డ్రాప్ అయినా ఎలవ్ చేస్తుంది. ఎనీ బ్యాక్డ్రాప్ జనానికి బోరు కొట్టకుండా మనం చెప్పచ్చు. అది మనం చేసి ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు జరిగిపోయినాయి, అద్భుతాలు చేసి మహానుభావులు చూపించారు. ఓకే, ఇప్పుడు మనం అనుకుందే శంకరాభరణం కంటే ముందు శంకరాభరణం సినిమా తీస్తుంటే విశ్వనాథ్ గారు నవ్వుకున్నారు జనం. నవ్వుకోవడం ఏంటి, సినిమా చూసే కూడా నవ్వు. ఆ బ్యాక్డ్రాప్ ఎలా చేస్తుందా ఎంటర్టైన్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ చేసి చూపించాడు ఆయన, చూపించాడు. అవును, అది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇక అంతకంటే ఎగ్జాంపుల్ నాకు తెలుసు ఇంక 100 ఏళ్ల తర్వాత కూడా దొరకదు. అవును, 100%. 44 ఏళ్ళు ఎంత అయినా ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా మాట్లాడుకుంటున్నాం దాని గురించి. మళ్ళీ అదే విశ్వనాథ్ గారు తీసినటువంటి తర్వాత తీసిన సప్తపది ఎందుకు మరి శంకరాభరణం కాలేదు? ఎందుకు ఇమ్మీడియట్గా శంకరాభరణం తర్వాత అల్లుడు పెట్టిన భరతం వచ్చిందో సినిమా, మాస్ కమర్షియల్ సినిమా. అది ఆడలేదు అనుకో, ఒక్కరోజు కూడా ఆడలేదు. మరి సప్తపది, మరి శంకరాభరణం చూశారు కదా, సప్తపది ఎందుకు శంకరాభరణం చూసినంత చూడలేదు? అవును, ఎందుకు చూడలేదంటే శంకరాభరణం లాగా ఏ సినిమాలు, చాలా సినిమాలు అయినా చూడలేదు.
చాలా సినిమాలు మళ్ళీ సాగర సంగమం, స్వాతిముత్యం మనం చూశారు, అవి చూశారు, కానీ అవన్నీ ఏమో ఎంటర్టైన్ అయ్యారు, ఇవేమీ ఎంటర్టైన్ అవ్వలేదు. దీనికి ఎంటర్టైన్ కాలేకపోయారు. ఇవి గొప్ప సినిమాలు కావాలంటే గొప్ప సినిమా, అద్భుతమైన సినిమానే, అవునండి. కానీ ఇవి ఎంటర్టైన్ కాలేకపోయారు.